పోయాడు నెక్స్ట్ ఎలక్షన్స్ అవును. అందువలన ఇతనికి ఛాన్స్ రాలే. 2004 వరకు ఇంకా అసలు సీఎం క్యాండిడేట్ అంటే అప్పుడు లేదు. రాజీవ్ గాంధీ చనిపోవడం, ఆ తర్వాత పివి నరసింహారావుకి రాజశేఖర రెడ్డి పడ్డం. పివి నరసింహారావు కదా అప్పుడు. పివి నరసింహారావు అంత ముందు విపి సింగ్ అంటే వేరే పార్టీ, యునైటెడ్ ఫ్రంట్, వాటిట్లో వర్కౌట్ కాదు కదా. తర్వాత పివి నరసింహారావు వచ్చిన తర్వాత చూసుకుంటే పివి నరసింహారావుకి రాజశేఖర రెడ్డి నచ్చడు, ఆ తరహా తత్వం నచ్చదు. తర్వాత వాజ్పేయి అనుకుంటా. తర్వాత అంటే కాంగ్రెస్ పరంగా చూస్తే పివి నరసింహారావు ప్రధానమంత్రి లేదు. ఇక అక్కడ తర్వాత చూస్తే అన్ని యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్లు, ఎన్డీఏలు వీటిట్లలో ఎక్కడ ఛాయిస్ రాదు. ఈయన ఆ టైంకి వచ్చేటప్పటికి ఈ మన అప్పటికి తెలుగుదేశం పార్టీ 94లో ఘన విజయం సాధించి ఇది 2/3 మెజార్టీ సాధించింది. దాన్ని ఇంతవరకు తెలుగుదేశం చంద్రబాబు బీట్ చేయలేదని కూడా మొన్న బీట్ చేశారు చంద్రబాబు. ఇప్పుడు కూటమిగా బీట్ చేశారు 2/3. ఈవెన్ దీని పరంగా చూసుకున్న ఆ లెక్కన చేసినట్టే, ఆ విధంగా సక్సెస్ అయినట్టే. ఆ రోజు 2/3 సాధించినటువంటి సందర్భంలో అప్పుడెవరు PJR ఎమ్మెల్యే ఫ్లోర్